నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ షాహిదా. సివిల్ సర్వీసెస్ అనేది చాలా మంది విద్యార్థుల కల. మరి ఆ కలను సాకారం చేసుకోవాలంటే సరైన ప్రిపరేషన్, సరైన గైడెన్స్ చాలా చాలా అవసరం. మరి యూపీఎస్‌సి గ్రూప్ 1 పరీక్షలో ముఖ్యంగా జియోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అనమాట. అయితే ఈ జియోగ్రఫీని ఎలా మనం మొదలుపెట్టాలి? ఎలా చదవాలి? అండ్ ఎలాంటి తప్పులు చెయ్యకూడదు? ఇలాంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటున్నారు యూపీఎస్‌సి మెంటర్ అండ్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ అయిన డాక్టర్ శ్రీహరి కాకర్ల గారు. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జియోగ్రఫీ అంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు ఈ ఫ్యాకల్టీగా రావడానికి? సో, జియోగ్రఫీ ఫ్యాకల్టీగా నా జర్నీ అన్నది అది నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు అంతకుముందు కూడా ఫ్యాకల్టీగా చేసేవాడిని. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు కూడా. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో తెలుసు కదండీ! ఖర్చులు ఎక్కువ. ఇంటి దగ్గర నుంచి పంపించే అమౌంట్ సరిపోదు. అందుకని నేను ఒక టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేషన్ ఒక చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేషన్ అలా చేసేవాడినన్నమాట. టెస్ట్ సిరీస్‌కి క్వెషన్స్ ఇవ్వడం ఇవాల్యుయేషన్ అలా. సో, ఈ చిన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన ఈ వీడియోస్ ఎక్కడో ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్ చూసారు. సో, ఆల్ ఇండియా లెవెల్‌లో టాప్ ఇన్‌స్టిట్యూట్ ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో మనం ఫ్యాకల్టీగా వెళ్తామని కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉంటారక్కడ. అలాంటి పెద్ద ఇన్‌స్టిట్యూట్ నుండి కాలొచ్చింది. సో, కాలొచ్చి శ్రీహరి గారా అంటే, అవునండి నేను డాక్టర్ శ్రీహరి అంటే, సో, వి హావ్ సీన్ యువర్ క్లాసెస్ అండ్ యూ ఆర్ వెల్కమ్ టు టీచ్ ఇన్ అవర్ ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పారు. సో, అలా నేను జియోగ్రఫీ టీచ్ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుండి ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, జైపూర్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఐ హావ్ బీన్ టీచింగ్ జియోగ్రఫీ యాస్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ యాస్ వెల్ యాస్ జనరల్ స్టడీస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌కి ఎస్పెషల్లీ. ఓకే. అయితే సార్, యూపీఎస్‌సి మెయిన్ గ్రూప్ 1లో ఎందుకు జియోగ్రఫీ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది? యాహ్! యూపీఎస్సీలోను అదే విధంగా మన గ్రూప్ 1లో కూడా స్టేట్ కమిషన్‌లో కూడా జియోగ్రఫీ అన్నది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫాక్ట్ మీరు చూడండి ఒక టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఎవరైనా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు జియోగ్రఫీతోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకు జియోగ్రఫీతోనే స్టార్ట్ చేస్తారంటే జియోగ్రఫీ ఈస్ కాల్డ్ యాస్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీరు హిస్టరీ తెలుసుకోవాలి అన్నా, ఎకానమీ తెలుసుకోవాలన్నా జియోగ్రఫీ అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. సో, అక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ యాస్పెక్ట్స్ ఏంటి, కల్చరల్ యాస్పెక్ట్స్ ఏంటి, పాపులేషన్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మిగతా యాస్పెక్ట్స్ అన్నీ ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే జియోగ్రఫీ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ ది జనరల్ స్టడీస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అని అంటూ ఉంటారు. మిగతా జనరల్ స్టడీస్‌లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటితో జియోగ్రఫీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ మార్క్స్ వెయిటేజ్ పరంగా కానీ, అదర్ కోర్ సబ్జెక్ట్స్‌ని అర్థం చేసుకోవాలంటే కూడా జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. అందుకనే జియోగ్రఫీ ఈస్ ద బ్యాక్ బోన్ అని, జియోగ్రఫీ ఈస్ మదర్ ఆఫ్ జనరల్ స్టడీస్ అని అంటూ ఉంటారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ బీన్ టీచింగ్ జియోగ్రఫీ. నేను కేవలం ఒక జియోగ్రఫీని ఒక టీచింగ్ లాగా చూడను. ఐ ఐ టేక్ ఇట్స్ సో ప్రెస్టీజ్ యాస్ ఎ ప్యాషన్. ఓకే. అయితే సార్, ఇందులో మ్యాప్స్ ప్రిపరేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటు? దీన్ని ఎలా చేయాలంటారు? సో, మ్యాప్స్ అన్నది జియోగ్రఫీలో పార్ట్ అండ్ పార్సెల్ అండి. మ్యాప్స్ కొంతమంది నేను సెపరేట్‌గా చూస్తుంటాను. అట్లాస్‌లు కొనుక్కొని చదువుకుంటూ ఉంటారు. అట్లాస్‌లు కొనుక్కొని చదవడము, చూడడము కాదు. మనం ఏదన్నా వింటూ ఉన్నప్పుడు, ఒక టాపిక్ వింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మ్యాప్ అన్నది అందులో ఇంటిగ్రల్ పార్ట్. అందుకనే నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన. ఏదో ఒక చిన్న హిమాలయాస్ అనే కాన్సెప్ట్ చెప్పినా ఆల్‌మోస్ట్ 10-15 మ్యాప్స్ వేస్తాను. హిమాలయాస్‌ని పాకిస్తాన్ నుండి చూస్తే ఎలా కనిపిస్తాయి, హిమాలయాన్ని టిబెట్ నుండి చూస్తే ఎలా కనిపిస్తాయి, హిమాలయాన్ని సౌత్ ఇండియా నుంచి చూస్తే ఎలా కనిపిస్తాయి, ఈస్ట్ నుంచి ఎలా కనిపిస్తాయి. అంటే మొత్తం ఒక ఓరియంటేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ జియోగ్రఫీలో థియరిటికల్ అండర్‌స్టాండింగ్ కంటే కూడా మ్యాప్ బేస్డ్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మ్యాప్స్ ఆర్ కార్టోగ్రఫీ అని అంటాం దాన్ని. సో, కార్టోగ్రఫీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జియోగ్రాఫికల్ స్టడీస్ అన్నమాట. జియోగ్రఫీని మొదటిసారి చదివే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో, జియోగ్రఫీని చదవడం అంటే మామూలుగా ఇంతకుముందు యాక్చువల్‌గా ఏం చేశారంటే గతంలో జియోగ్రఫీ అంటే ఎత్తైనదేది, లోతైనదేది, హైయెస్ట్ పీక్ ఏంటి, లోయెస్ట్ పీక్ ఏంటి, ఎక్కడ ఓషన్ డెప్త్‌గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్చువల్ పాయింట్స్ చెప్పి జియోగ్రఫీని భ్రష్టు పట్టించారు. సో, జియోగ్రఫీ ఈజ్ నాట్ జస్ట్ అండర్‌స్టాండింగ్ ద ఫ్యాక్ట్స్ అండి. అది జనరల్ నాలెడ్జ్ లాగా చేసేసారు. జియోగ్రఫీ అంటే ఇట్స్ ఎ ఫీల్, ఇట్స్ ఎ థాట్ అనమాట. ఎందుకు ఈక్వటోరియల్ రీజియన్‌లో వర్షాలు ఎక్కువ పడతాయి అంటే అది ఫ్యాక్ట్ కాదు. అక్కడ వర్షాలు ఎందుకు పడతాయంటే దాని కింద ఉన్నటువంటి క్లైమేటు, కన్వెక్షన్స్, విండ్స్, ఆ ప్రెషర్ సిస్టము ఇలా అర్థం చేసుకోవాలి. అందుకనే ముందు జియోగ్రఫీ చదవడానికి ముందు బేసికల్లీ ఎన్‌సీఈఆర్‌టీస్ చదివి, ఆ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఉన్నటువంటి యాస్పెక్ట్స్‌ని మన డే టు డే లైఫ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. డే టు డే లైఫ్‌కి ఆపాదించుకోవాలి. అలా ఓకే. ఇప్పుడు వర్షం పడుతుందా? మేఘాలొచ్చాయి అంటే టెంపరేచర్ తగ్గింది. సో, ఎక్లిప్సెస్ వచ్చాయి అంటే సడెన్‌గా షాడో వచ్చింది అని మన రెగ్యులర్ జియోగ్రఫీ అన్నది కొత్తగా రాదండి. మన రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో ఉంటుంది. అది మనం ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. అందుకనే నేను ఇప్పుడు జియోగ్రఫీలో కొన్ని 100 థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పి
చెప్పి ఎవరైనా మంచిగా వర్షం పడుతుందనుకోండి, ఎంజాయ్ చేస్తారు కప్ కాఫీ పెట్టుకొని. నేను వర్షం పడుతున్నప్పుడు రెయిన్ డ్రాప్ సైజ్ ఎంత? క్యుములోనింబస్ క్లౌడ్సా? లేకపోతే సిరస్ క్లౌడ్సా? ఇలా అంటే వెన్ యూ ఫీల్ జియోగ్రఫీ యూ విల్ గో ఇంటు దట్ బికాజ్ జియోగ్రఫీ ఈజ్ మదర్. సో, అలా చదవాలి. అంటే ఇష్టంతో చదవాలి. అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోస్కోపిక్ ఎలిమెంట్ కూడా బ్లడ్‌లోకి ఎక్కేస్తుంది. అప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది జియోగ్రఫీ. మన పరిసరాలు కాబట్టి మనం అవును. దాంట్లోకి అన్ ఆ! ఆపాదించుకోవచ్చు. యెస్. కొత్తగా చదివేదేం లేదు. మన చుట్టూ ఉన్నదే గదండీ టెంపరేచరు, విండ్స్, రెయిన్స్. ఇప్పుడు వర్షాలు పడాలి. మాన్సూన్స్ వచ్చి ఆల్‌మోస్ట్ 1 మంత్ దాటిపోతూ ఉంది. ఒక్క మంచి చెప్పుకోదగ్గ వర్షం గూడా లేదు. ఎందుకు అంటే ఎల్‌నినో ఇంపాక్ట్. సో, అప్పుడు కామన్ మ్యాన్ కూడా ఓకే. ఎల్‌నినో ఇంత ఇంపాక్ట్ రోల్‌ని ప్లే చేస్తుందా? వాట్ ఈస్ ఎల్‌నినో? వాట్ ఈస్ లానినా? నిజంగానే ఎల్‌నినో వస్తే వర్షాలు పడవా? ఎక్కడైనా పడిన ఈ దాఖలాలున్నాయా? సో, ఇవి మనకే క్యూరియాసిటీని డెవలప్ చేస్తాయి. అలా గనక చదివితే జియోగ్రఫీలో 30 క్వెషన్స్ రానివ్వండి, 50 క్వెషన్స్ రానివ్వండి, 90% యాక్యురసీతో పెట్టొచ్చు. అయితే రోజుకి ఎంతసేపు చదవాలి జియోగ్రఫీ? సో, నార్మల్లీ జియోగ్రఫీ అనే కాదు, మన ఏదైనా సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ తీసుకున్నప్పుడు రోజుని టార్గెట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి. గ్రూప్ 2 అభ్యర్థులు ఏమనుకుంటారంటే, అయ్యో! గ్రూప్ 2 ఎగ్జామినేషన్ చాలా కష్టం అలా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవ్వకూడదు. సో, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రోజుకు 18 గంటలు చదువుతాను, 12 గంటలు చదువుతాను అంటే ప్రాక్టికల్‌గా ఉండదు. రియలిస్టిక్ అప్రోచ్ ఏంటంటే, రోజుకి ఒక 8 అవర్స్ డ్రా చేసుకోవాలి. మార్నింగ్ 9-10 ఒక స్లాటు. అండ్ 10 తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం. తర్వాత 10:30-12:30 ఒక స్లాటు. దాంట్లో ఇంకొక సబ్జెక్ట్. అలా 2 సబ్జెక్ట్స్‌ని చదువుకొని మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక క్విక్ న్యాప్ తీసుకొని, ఆ తర్వాత 2:30-4:30 అలా చదివి 4:30 నుండి 6కి రివిజన్ చేసి 6:00 అలా టెస్ట్ రాయడం. అంటే రోజుకి ఒక 6 గంటల పాటు చదివి ఏదైతే చదివామో దానిపైన ఈవినింగ్ టెస్ట్ రాయాల్సుంటుందనమాట. అందుకనే నేను మా అరోరా ఐఏఎస్‌లో కూడా ఏం చేస్తూ ఉంటానంటే, స్టూడెంట్స్‌ని చిన్న పిల్లల్ని తోమినట్టు అంటే చేపని తోమినట్టుగా తోమడం, టార్గెట్స్ ఇవ్వడం, నువ్వు టార్గెట్ భర్తీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామనుకోండి, నువ్వేం చదివావు ఏంటి అన్నది తల్లిదండ్రులు అడుగుతారు. ఇప్పుడు మనం హైదరాబాద్‌కొచ్చాము, ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. మన పేరెంట్స్ ఫోన్ చేసి, "అరే తిన్నావా? లేకపోతే బాగుందా? హెల్త్ బాగుందా?" అని అడుగుతారు గానీ, "ఈరోజు నువ్వు పాలిటీ చదివావా? ఈరోజు జియోగ్రఫీ చదివావా?" అని అడగలేరు కదా! అలా అడిగే భయపెట్టే ఒకడుండాలి. వాడెవడంటే నేనే. సో, ఎందుకంటే నేనొక టార్గెట్ ఇస్తాను. ఆ టార్గెట్ బేస్డ్‌గా వాళ్ళు ఏం చదవాలి అనేది చెప్తాను. అలా చదివిన దానిపైన ఈవినింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాననమాట. ఇలా ఒక మిషన్ మోడ్‌గా తీసుకెళ్ళి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ లాగా చేయడం అన్నది, అందుకని మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అనే ఒక ప్రెస్టీజియస్‌గా నేను వాళ్ళని అలా నడిపించుకుంటూ వెళ్తున్నాననమాట. అలా భయపెట్టి చదివిస్తే వస్తాయి ఉద్యోగాలు ఈజీగా. అందుకనే ఎక్కువేమక్కర్లేదు. డైలీ 6 అవర్స్, 6-7 అవర్స్ ఎనఫ్. జియోగ్రఫీలో ఇందులో విజయం సాధించడానికి సరైన స్ట్రాటజీ ఏంటి? జియోగ్రఫీలో మనకు ఫస్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీ ఏదన్నా చదివినప్పుడు మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే, ఫిజికల్ జియోగ్రఫీ అంతా సెపరేట్‌గా చదువుతారు. అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ సెపరేట్‌గా, సీస్మిక్ వేవ్స్ సెపరేట్‌గా, ఎర్త్‌క్వేక్స్ సెపరేట్‌గా ఇలా చదువుతారు. అలా చదివిన తర్వాత ఇంకొక క్లైమటాలజీలోకెళ్తారు. అక్కడి నుండి ఓషన్స్‌లోకెళ్తారు. అలా కాకుండా నేనేం చెప్తానంటే, అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చదివిన తర్వాత ఎర్త్‌క్వేక్స్ చదువుతారు. ఇమ్మీడియేట్‌గా ఇండియాలో ఎర్త్‌క్వేక్ సిస్టమ్స్ గురించి, ఇండియాలో సీస్మిక్ జోన్స్ గురించి చదవాలి. ఇండియాలో సీస్మిక్ జోనేషన్ చదివిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏపీలో సీస్మిక్ జోన్స్, తెలంగాణలో సీస్మిక్ జోన్స్. అంటే ఎర్త్‌క్వేక్స్ అన్న ఒక టాపిక్‌ని హోలిస్టిక్‌గా మనం చదివేస్తామనమాట. వరల్డ్‌లో ఎక్కడ ఎర్త్‌క్వేక్స్ ఒస్తాయి, ఇండియాలో ఎక్కడొస్తాయి, ఏపీలో ఎక్కడొస్తాయి, తెలంగాణలో ఎక్కడొస్తాయి. సో, ఇంకా మీరు ఎర్త్‌క్వేక్స్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే రీజనల్ పార్ట్‌ని కూడా ఫిజికల్ జియోగ్రాఫికల్ పార్ట్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని చదవాలి. లేదు పాపులేషన్ చదువుతున్నప్పుడు ఏపీలో ఎంతమంది జనాభా ఉన్నారు, తెలంగాణలో ఎంత పాపులేషన్ ఇలా చదవకూడదు. ఒరిజినల్‌గా వరల్డ్ హ్యూమన్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడే దాంట్లో ఇంటిగ్రల్‌గా మనం చదివేసేయాలనమాట. సో, రీజనల్ పార్ట్‌ని, ఇండియన్ పార్ట్‌ని, ఫిజికల్ జియోగ్రాఫికల్ పార్ట్ అండ్ హ్యూమన్ జియోగ్రఫికల్ పార్ట్‌తో ఇంటిగ్రేట్ చేసి చదివితే జియోగ్రఫీ అన్నది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చదివితే సరిపోతుందా? రివిజన్ గూడా చాలా? కాన్సెప్ట్ ఒకసారి చదివితే సరిపోతుంది. కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి 1, 2 సార్లు కంటే ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో, మనం కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. వన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత రివైజ్ చేయాలి. ఇది వోలటైల్ సబ్జెక్ట్ గనక రివైజ్ చేస్తూ ఉండాలి. అట్‌లీస్ట్ 10 రోజులకొకసారి నేను జియోగ్రఫీలో ఇప్పటిదాకా ఏం చదివాను, జస్ట్ ఒక 3, 4 అవర్స్ క్విక్ రివిజన్ చాలు. లేదా క్లాసెస్, నా క్లాసెస్ అలాంటివుంటాయి. సో, విన్నా గూడా అంటే మైండ్‌లోకి ఎక్కేసేయాలి. మనం చదివిన మొదటిసారైనా, విన్న మొదటిసారైనా మన మైండ్‌లోకి చొచ్చుకుపోయేటట్లుగా సబ్జెక్ట్ డెలివరీ అన్నది ఉండాలి. అలా గనక చదివితే ఇంక మర్చిపోమనమాట. యూపీఎస్‌సి గ్రూప్ 1లో మెయిన్ జియోగ్రఫీలో ఎక్కువగా భయపెట్టే టాపిక్స్ ఏంటివి?
సో, మనకు గ్రూప్ 1లో ఏపీ అయినా, తెలంగాణ అయినా మెయిన్స్‌లో అయితే వరల్డ్ జియోగ్రఫీ లేదు. ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ అని ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రీజనల్ పార్ట్ ఎక్కువగా భయపెడుతూ ఉంటుంది. ఈవెన్ తెలంగాణ అభ్యర్థులైనా, తెలంగాణకు సంబంధించినటువంటి చాలా గొప్ప విషయాలు తెలియవు. ఏపీ అభ్యర్థులైనా ఏపీకి సంబంధించిన గొప్ప విషయాలు తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక అర్బన్ ఏరియాలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నది హైదరాబాద్‌కి మాత్రమే సొంతం. నో ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా ఈస్ హావింగ్ 3 నేషనల్ పార్క్ ఇన్ 1 అర్బన్ అడ్మినిస్ట్రేషన్. జీహెచ్ఎంసీ పరిధిలోనే మనకు 3 ఉన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి ఒకటి, అండ్ మహావీర హరిణ వనస్థలి ఒకటి. సో, 3 నేషనల్ పార్క్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అదే ఏపీలో కూడా మనకు ఎక్కడా దొరకని చాలా ఆహ్, ప్రీషియస్ మినరల్స్ మన దగ్గర దొరుకుతూ ఉన్నాయి. సో, అగ్నిగుండాల, గుంటూరు రీజియన్, కాపరు, కేత్రి తర్వాత ఎక్కువ దొరికేది అక్కడే, రాజస్థాన్ తర్వాత. సో, ఇవి బేసిక్ యాస్పెక్ట్స్ కానీ మనకు తెలియదనమాట. సో, కాబట్టి ఏంటంటే రీజనల్ పార్ట్ చాలా మటుకు ఫోకస్ చెయ్యరు. అరే! మన ఊరే కదా! మనకు తెలియనిదేది అని అనుకుంటూ ఉంటారు. అందుకని రీజనల్ పార్ట్‌ని ఫోకస్ చేయండి. మిగతాదంటారా, హిమాలయాసు తెలుస్తుంది, గంగా రివర్ సిస్టమ్ తెలుస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ తెలుస్తుంటాయి. రీజనల్ పార్ట్ జనాల్ని భయపెడుతుంది. వాళ్ళు అనుకుంటారు మాకేం కాదు మేము చేసేస్తామని. కానీ ఒరిజినల్ ఎగ్జామినేషన్‌లో ఇబ్బంది పడేది ఎక్కడంటే రీజనల్ పార్ట్ విషయంలోనే అనమాట. సార్ ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి కదా! ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి చదివేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైనా తేడా ఉంటుందా? ఆ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి కొంచెం తేడా ఉంటుందండి. నార్మల్‌గా కొంతమంది ఏమంటూ ఉంటారంటే, అంటే జియోగ్రఫీ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి, ఇంటిగ్రేటెడ్‌గా చదవడం అన్నది తప్పండి. ఫస్ట్ నుంచి కూడా తప్పు పడుతుంటా. ఇంటిగ్రేట్‌గా ఎలా చదువుతాం? ప్రిలిమ్స్‌కి ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ ఎగ్జామినేషన్. అక్కడ ఎలిమినేషన్ ఉండాలి. ఏబీసీడీలలో మనం పసిగట్టాలి. సో, అక్కడేంటంటే ఫ్యాక్ట్స్, డేటా, స్టాట్స్ ఇలాంటి వాటితో మనం చదవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్‌కొచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్, అనాలిసిస్, కంక్లూజన్ ఎలా రాయాలి, వే ఫార్వర్డ్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి. సో, అండర్‌స్టాండింగ్ సబ్జెక్ట్ ఫర్ ది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. మనకు అందులోనూ సబ్జెక్ట్ కూడా వేరు. ప్రిలిమ్స్‌లో మనకు వరల్డ్ జియోగ్రఫీ ఉంది, అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ ఉంది. కానీ మెయిన్స్‌కొచ్చేటప్పటికి వరల్డ్ జియోగ్రఫీ ఉండదు. వరల్డ్ జియోగ్రఫీ లేదు కదా అని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇండియన్ జియోగ్రఫీ అడుగుతున్నప్పుడు ఎల్ నీనో అనే వరల్డ్ జియోగ్రఫీ యాస్పెక్ట్ అడుగుతారనమాట. అందుకని మనం ఏం చేయాలంటే రెండిటిని సెపరేట్ చేసి, నాకు దానిలో కామన్‌గా ఉండే టాపిక్స్ ఏంటి అని ఫస్ట్ అవి చదవాలి. రెండోదేంటంటే సెగ్రిగేట్ చేసేసుకొని ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నటువంటి టాపిక్స్ చదువుకోవాలి. ఇదివరకు యూపీఎస్సీ క్వెషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా యూపీఎస్సీ క్వెషన్స్‌లో ఏమన్నా తేడా కనిపిస్తుందా? యూపీఎస్‌సీ యూపీఎస్‌సీ ఆ మాటకొస్తే మన స్టేట్ కమిషన్స్ కూడా ఇటీవల కాలంలో క్వెషన్స్ డ్రాస్టికల్‌గా చేంజ్ చేశారండి. అసలు ఎంత డ్రాస్టికల్ చేంజ్ అంటే ఇంతకుముందు ఏంటంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్? వాట్ ఈస్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్? ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడేంటంటే వై హైయెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఆల్వేస్ లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ హిమాలయాస్ ఓన్లీ? వై ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ పెనిన్సులర్ రీజియన్ డస్ నాట్ ఫాల్ ఇన్ ది సిస్మిక్ జోనేషన్? అంటే ఎందుకు ఇక్కడ భూకంపాలు తక్కువగా వస్తాయి? ఎందుకు అక్కడ ఎక్కువగా వస్తాయి? రీజన్ అడగడం మొదలుపెట్టారు. సో, యూపీఎస్సీలో డ్రాస్టిక్ చేంజెస్ అండ్ స్టేట్ కమిషన్స్‌లో అయితే స్టేట్ కమిషన్స్‌లో కూడా మనకు 2017, 16 ఆ టైంలో యూపీఎస్సీ అండ్ స్టేట్ కమిషన్స్ ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్‌లో యూపీఎస్సీ మిగతా స్టేట్ కమిషన్స్‌కి ఒక సలహా ఇచ్చింది. బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీ క్వెషన్ పేపర్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో ఉండేటట్టుగా చూసుకోండి అని చెప్పారనమాట. ఆ తర్వాత నేను ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్, హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక కమిషన్ అన్ని క్వెషన్ పేపర్స్ చూసాను. ఇన్‌ఫాక్ట్ ఏపీ కమిషన్ కూడా క్వెషన్స్ అన్నవి 90% చేంజ్ అయినాయి. ఇప్పుడు ఆ ధోరణిలో మనం చదువుకోవాలి అంటే కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్, ఫ్యాక్ట్‌తో ఇప్పుడు పని లేదు. చాలా తక్కువ పని. ఎక్కువగా కాన్సెప్ట్స్, అనాలిసిస్ వీటిపైన ఫోకస్ చేయాలి. అయితే న్యూస్ పేపర్ చదవాలి అంటారు గదా! న్యూస్ పేపర్ చదివేటప్పుడు జియోగ్రఫీ అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి? సో, మనం న్యూస్ పేపర్ తీసుకుంటూనే మనము మొత్తం న్యూస్ పేపరు ఫ్రంట్ ఎండ్ నుండి అడ్వర్టైజ్‌మెంట్స్, హీరోయిను నగల దుకాణం ఓపెన్ చేసి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫస్ట్ పేపర్ తీసుకుంటూనే ఒక 6-7 ఆర్టికల్స్‌ని టిక్ ఏసుకోవాలి. అది కూడా ఎలా ఉండాలంటే దట్ షుడ్ బి డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు అవర్ సిలబస్. మన సిలబస్‌తో రిలేట్ అయినట్టుగా ఉండాలి. ఎక్కడో ఏదో గవర్నర్‌కి, సీఎంకి పడలేదు. సో, ఇది మనకు పాలిటీలో కనెక్ట్ అవుతుంది. ఎక్కడో వరదలొచ్చాయి. ఇది మనకు జియోగ్రఫీకి కనెక్ట్ అవుతుంది. ఎక్కడో కొత్తగా ఆర్కియాలజికల్ సైట్ ఒకటి ఎక్స్‌కవేట్ అయింది. ఇది మన హిస్టరీ కనెక్ట్ అవుతుంది. అలా టాపిక్స్ ఆర్ ది న్యూస్ ఐటమ్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ అసోసియేటెడ్ విత్ అవర్ సిలబస్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి రోజులో ఒకే దఫాలో చదవాల్సిన అవసరం లేదు. పొద్దున ఒక ఆర్టికల్, 11:30కు మధ్యలో ఎప్పుడో టీ బ్రేక్‌లో ఒక ఆర్టికల్, లంచ్ తర్వాత పడుకునే ముందు ఒక న్యాప్‌కి ముందు ఒక ఆర్టికల్. అలా రోజులో మీరు ఒక 6, 7 ఆర్టికల్స్ చదవాలి. నాట్ అట్ ఏ సింగిల్ స్టాండ్. ఒకేసారి చదవాల్సిన అవసరం లేదు. అలా న్యూస్ పేపర్‌ని చదివితే మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్‌ని రిటైన్ చేసుకోగలుగుతారు. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు? క్లైమేట్ చేంజ్
చేంజ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లోనే కాదు, ఈవెన్ మన నిజ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. చాలా డ్రాస్టికల్ హీట్ వేవ్స్. ఇప్పుడు చూడండి ఎల్‌నినో ఇంపాక్ట్ వలన మనకసలు జూన్ 5న మాన్సూన్స్ వస్తే ఆల్మోస్ట్ జూలై మిడ్‌కొచ్చాము. ఒక్క చెప్పుకోదగ్గ రెయిన్ లేదు. అటు ఏపీలో లేదు, ఇటు తెలంగాణ లేదు, హైదరాబాద్‌లో కూడా లేదు. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎల్ నీనో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇంపాక్ట్. దీన్నే మనం టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ అని అంటారు. ఏపీ గ్రూప్ 1లో సిలబస్‌లో డైరెక్ట్‌గా మెన్షన్ చేశారు. టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ సుదూర వాతావరణ విశేషాలని అంటారు. ఎక్కడో పెసిఫిక్ ఓషన్, ఈస్టర్న్ పెసిఫిక్ కోస్ట్‌లో అంటే పెరు కోస్ట్‌లో జరిగే చిన్న టెంపరేచర్ చేంజెస్ అన్నవి థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఉన్న ఇండియాలో రెయిన్‌ఫాల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇదంతా బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో, క్లైమేట్ చేంజ్ అన్నది టెంపరేచర్స్ పెరగడమే కాదు, రెయిన్‌ఫాల్ ప్యాటర్న్స్, విండ్ ప్యాటర్న్స్, అగ్రికల్చరల్ ప్యాటర్న్స్, ఎకానమీ, పీపుల్ అన్నిటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ పొలిటికల్ క్రైసిస్ ఆల్సో. క్లైమేట్ చేంజ్ బికేమ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇప్పుడు ఇంతకుముందు చెట్లను పెంచండి అని మన ప్రభుత్వాలు చెప్పేవి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకే ఆటోమేటిక్ మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంత భయంకరంగా పెరుగుతుంటే అరే! నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కదా! కాబట్టి స్వచ్ఛందంగా అంటే నేచర్ అందుకనే అంటారు. ఈ ఎర్త్ అన్నది లివింగ్ బీయింగ్. హ్యూమన్స్ ఆర్ వైరసెస్. అప్పుడప్పుడు వైరసెస్ ఎక్కువైనప్పుడు ఎర్త్ వదిలించుకుంటూ ఉంటుంది నేచురల్ కెలామిటీస్ వలన అని ఒక థియరీ ఉంటుంది జియోగ్రఫీలో. అలాగనమాట. సరే ఆన్సర్ రాసేటప్పుడు మ్యాప్స్ గాని, డయాగ్రామ్స్ గాని రాస్తే అదనపు మార్కులు ఎక్స్‌ట్రా మార్క్స్ ఏమైనా వస్తాయా? ఇప్పుడు నార్మల్‌గా జియోగ్రఫీ ప్రొఫెసర్‌తో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన టర్మినాలజీలో మనం మాట్లాడాలి. కేవలం ఓన్లీ ఒక థియరిటికల్ ఆన్సర్ రాస్తే సరిపోదనమాట. హిమాలయస్ అడిగినప్పుడు హిమాలయస్ మ్యాప్ వేయాలి. ఏదో ఈస్టర్న్ ఘాట్స్ అడుగుతున్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్. అలా మ్యాప్స్ మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ ఈవెన్ మరి పాపులేషన్ ఎలా వేస్తామంటే వాటిని కూడా ఓవర్‌లాప్ ఫిగర్స్ చేసి ఏదో ఎక్కువ పాపులేషన్, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రీజియన్ ఏదన్నప్పుడు నార్త్ ఇండియా వేసి డ్రా చేసి టోటల్ ఫర్టిలిటీ రేటు 3.2, సౌత్ ఇండియా ఫర్టిలిటీ రేట్ హాస్ బీన్ డిక్లైన్డ్, పాపులేషన్ గ్రోత్ హాస్ బీన్ డిక్లైన్డ్ 1.0. ఇలా మనం డిపిక్ట్ చేయగలగాలి. నాట్ నెసెసరీలీ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, చార్ట్స్ కానీ, లోటస్ బోన్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఫిష్ బోన్ డయాగ్రామ్స్ ఉంటాయి, హెక్సాగోనల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి ఫ్లో చార్ట్స్ ఏసి ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేయొచ్చు. మోరోవర్ చాలా ఇన్ఫర్మేషన్ కాంప్లెక్స్‌గా ఉంటుంది. ప్రతి సందర్భంలోను అది మనం టర్మినాలజికల్‌గా చెప్పలేము. డయాగ్రామాటికల్‌గా చెప్పడం వల్ల కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్‌ని కూడా ఆయనకి ఈజీగా అందించొచ్చు. అందుకని ఈ మధ్య ఆన్సర్స్‌లో ఫ్లో చార్ట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ ఎక్కువగా ఉండే ఆన్సర్స్‌కి మార్క్స్ ఎక్కువగా పడుతూ ఉన్నాయి. అయితే సరే ఇప్పుడు జియోగ్రఫీ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే తప్పులేంటి? మిస్టేక్స్ ఏంటి? జియోగ్రఫీ టర్మినాలజీలో గాకుండా నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెక్షన్స్ అని అంటారు. దీన్ని తెలుగులో సంవహన పవనాలు అని అంటారు. అంటే వెన్ ద విండ్ ఈస్ రైజింగ్ వర్టికల్లీ అప్‌వర్డ్స్ వి కాల్ ఇట్ యాస్ కన్వెక్షన్స్. వీళ్ళేం రాస్తారంటే కన్వెక్షన్స్ అని రాస్తే ఎగ్జామినర్ కనెక్ట్ అవుతాడు. వీళ్ళేం రాస్తారంటే విండ్స్ రైజెస్ అప్‌వర్డ్స్ అని రాస్తారు. అదేంటి కొలోకియల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాడుక భాష. వాడుక భాషలో రాయకూడదు. మనం టెక్నికల్ టర్మినాలజీ వాడు. కన్వెక్షనల్ విండ్స్, అడ్వెక్షనల్ విండ్స్, టెంపరేచర్ చేంజెస్, హ్యూమిడిటీ వేరియేషన్స్, ప్రెషర్ గ్రేడియంట్స్ ఇలాంటి టెక్నికల్ టర్మినాలజీ వాడడం వల్ల అది వాడాలి. లేకపోతే ఏంటంటే మామూలుగా బయట కామన్ మ్యాన్ మాట్లాడుకున్నట్లే ఉంటుంది. జియోగ్రాఫర్ అంటే ఈజ్ అంటే సంథింగ్ మోర్ అనమాట. అంటే ప్రకృతిని అర్థం చేసి ఇప్పుడు మనకు రాజ్యాంగం రాయడానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో, దాన్ని మనము తక్కువ కాలంలో చదువుకోగలుగుతున్నాం. కానీ భూమి అలా కాదు. 4.6 బిలియన్ సంవత్సరాలు అంటే 4600 మిలియన్ సంవత్సరాల ఎవల్యూషన్ హిస్టరీ ఉన్న భూమిని మనము ఒక 2 నెలల్లో ఎలా చదవగలుగుతాం? అందుకని మనం ఏం చేయాలంటే మదర్ నేచర్‌ని ఫీల్ అవుతూ చదవాలి. దెన్ వి కెన్ ఫెచ్ మోర్ మార్క్స్. అండ్ ఒకసారి రాస్తారు. ఏదో కారణాల మీద ఫెయిల్ అయితారు. మళ్ళీ ఇంకొకసారి రాయడానికి వాళ్ళకి మోటివేషన్ ఎలా వస్తుంది? ఎలా మోటివేట్ అవ్వాలి? యాక్చువల్‌గా ఏంటంటే ఒకసారి మామూలుగా ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామో 99.9% అభ్యర్థులు చేసే తప్పేంటంటే, ఇప్పుడు నేను రాసాను, ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ నేను ఎక్కడి నుండి మొదలుపెట్టానంటే, ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడి నుంచి మొదలుపెట్టాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే, మళ్ళీ మొదలు నుంచి మొదలుపెడతారు. ఫస్ట్ నుంచి చేస్తారనమాట. అంటే ఏంటంటే, మళ్ళీ ఆల్ టుగెదర్ ఇప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి, కోపంలో వచ్చి, ఆక్రోషంలో వచ్చి, మళ్ళీ బుక్ తీసుకొని, మళ్ళీ పేజ్ 1 నుండి అసలు నాకెందుకు రాలేదన్న ఆక్రోషంలో పేజ్ 1 నుంచి చదువుతారనమాట. నీకు ఆల్రెడీ వచ్చాయి. 99 దగ్గర ఆగావు. ఇప్పుడు ఆ రిమైనింగ్ 1%ని భర్తీ చేయాలి. వీళ్ళు మళ్ళీ 99ని భర్తీ చేస్తారు. 99.1 దగ్గర ఆగిపోతారు. సో, వేర్ వి హావ్ స్టాప్డ్ అండ్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్? రెక్టిఫికేషన్ ఆఫ్ దట్ లాక్యునరీ
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, ఆహ్, లాక్యూనా ఉంది చూడండి, దాన్ని భర్తీ చేసుకోవాలి. అందుకనే ఫెయిల్ అయిన అభ్యర్థులు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు జరిగింది అన్న దాన్ని రెక్టిఫై చేసుకుంటే, అది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా సరే, సో, అలా చేసుకుంటే గనుక ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ నేను చూసాను గదండీ! నా ఫ్రెండ్స్‌ని చాలా మందిని చూసాను. నేను 80+ యూపీఎస్సీ ర్యాంకర్స్‌ని ఇప్పటిదాకా సృష్టించాను. సో, అండ్ గ్రూప్ 1 అయితే చాలా ర్యాంకర్స్ ఉన్నారు. ఏపీ, తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన విషయం ఏంటంటే, దీనికి హడావుడి చేసి, భయంకరంగా కష్టపడి అంత చేయాల్సినటువంటి అవసరం లేదండి. స్మార్ట్‌గా వెళ్తే, మనం ఏం చేయబోతున్నాం, డౌన్ ది లైన్ 6 మంత్స్ తర్వాత నా పొజిషన్ ఏంటి అన్నది బేరీజు వేసుకొని, నువ్వు ఏ రోజు చేయాల్సినటువంటి టార్గెట్స్ ఏంటి అన్నది ఒక బుక్‌లాగా, ఒక చిన్న డైరీలాగా, తప్పేం లేదు. చిన్న ఒక డైరీలాగా రాసుకొని, వాటిని అట్‌లీస్ట్ 50% ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలు. చాలా సక్సెస్ వస్తుంది. ఓకే. మీరు చాలా బాగా చెప్పారు. అయితే చాలామంది ఏమనుకుంటారు, యూపీఎస్సీ చాలా కష్టం అనుకుంటారు. మీరేమంటారు? యూపీఎస్సీ నిజంగా కష్టం కాదండి. యూపీఎస్సీ అడిగే క్వెషన్స్ ట్రెండ్‌ని పట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. మీరు చూడండి, లాస్ట్ టైమ్ యూపీఎస్సీ ఎగ్జామినేషను ఎడిటోరియల్స్ కూడా రాసారు. దిస్ వాస్ ఎ డిఫికల్ట్ పేపర్ అని చెప్పి. యాక్చువల్‌గా ఏంటంటే, మనం 2025 నుండి 26 మధ్యలో ఉండే కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్, ద హిందూ పేపర్ ఒకసారి చదివామనుకోండి, ప్రతి క్వెషన్ కూడా ఏదో ఒక రూపంలో న్యూస్‌లో ఉన్నటువంటి ఐటమే. అంటే డైరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్‌ని అడగకుండా, కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి కోర్ పార్ట్‌ని అడుగుతూ వచ్చారనమాట. అంటే దీస్ ఆర్ నాట్ అప్పుడప్పుడు యూపీఎస్సీ మీన్స్ అన్‌ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అలా కామెంట్ చేస్తుంటే, ఇన్‌ఫాక్ట్ టు అన్ ఎక్స్‌టెంట్ దట్ వాస్ ట్రూ. ఎందుకంటే ప్యాట్రన్ తెలియని వాడికి. ప్యాట్రన్ తెలిసిందనుకోండి, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి ఆఫీసర్సు. రేపు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినా రాసి వెళ్ళిపోతారు, పాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ట్రెండ్ తెలుసు, పల్స్ తెలుసు. ఎలా అడుగుతారు, ఎందుకు అడుగుతారు అన్నది తెలుసు. అవి పట్టుకున్న ఎలా రాయాలో తెలుసు. అందుకనే చదవడం వకెత్తు, రాయడం వకెత్తు యూపీఎస్సీలో. అది పట్టుకుంటే గనుక ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో, జాబ్ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. చాలామంది ఇప్పటికి ప్రిపేర్ అవుతున్నారండి. మనం ఏం చేయాలంటే అండి, ఇప్పుడు రోజులో 24 గంటలు టైం ఉంటే, మనం 12 గంటలు ఆఫీసు వర్క్ ఇదంతా పోతుంది. కనీసం రోజుకొక 2:30-3 గంటలైనా ఇవ్వగలిగితే అది చాలన్నమాట. మార్నింగ్ 9-5, 6 ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ 6-7:30 ఆర్ అట్‌లీస్ట్ 7-8:30 ఒక 1½ అవర్. ఈవినింగ్ ఒక 1½ అవర్. ఒక 3 గంటలు టైం ఇచ్చాము. పొద్దున ప్రిలిమ్స్‌కి, ఈవినింగ్ మెయిన్స్‌కి. అండ్ నైట్ పడుకునే ముందు ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, ఒక్క మెయిన్స్ ఆన్సర్, ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసిన తర్వాత, ఎవరో నాలాంటి మెంటర్ అందుబాటులో ఉంటే నాలాంటి వాళ్ళకిచ్చి ఇవాల్యుయేట్ చేపించుకోవచ్చు. లేదా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అరే, నేను బాగా రాసానా? ఇంట్రొడక్షన్ బావుందా? నా రైటింగ్ బావుందా? నేను వర్డ్ లిమిట్‌ని మ్యాచ్ చేశానా? సో, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. లేదా మెంటార్‌కిచ్చి కరెక్షన్ చేపించుకోవచ్చు. రోజుకొక 3 గంటలు పెడితే చాలండి. అది హంగామా. అంటే చాలామంది ఆహ్, ఇంటర్వ్యూలలో ఇలా వచ్చినప్పుడు, నేను 10 గంటలు చదివేవాడిని, నేను 16 గంటలు చదివేవాడిని, నేను లైటింగ్ లేకపోతే వీధి లైట్ల కింద కూర్చొని చదివేవాడిని, తిండి లేకపోతే బిర్యానీ తిని చదివేవాడిని, ఇలాంటి కథలు చెప్తుంటారు. అంత అవసరం లేదండి. ఒక రెగ్యులర్‌గా ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తే నిజంగానే ఈజీ. మరీ కఠినమైనటువంటి ఎగ్జామ్స్ ఏమి కావు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే యూపీఎస్సీ అంటే చాలా కష్టం అనుకునేవాళ్ళు. మీ మాటలు వింటుంటే సరే ఒక ధైర్యం వస్తుంది. ఓకే, రాయొచ్చు, యూపీఎస్సీని కూడా క్రాక్ చేయొచ్చు అని సామాన్య ప్రజలు కూడా. మొన్న చూసానండి ఇటీవల కాలంలో, ఒక చిన్న అమ్మాయి ఆహ్, మాక్ ఇంటర్వ్యూస్ పానలిస్ట్‌గా చేస్తూ ఉన్నప్పుడు, ఒక చిన్న అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి. నేను ఆ అమ్మాయి చూస్తే మనకెలా ఉందంటే, ఏదో ఒక చిన్న ఒక చైర్‌లో కూడా సరిపోలేదు ఆ అమ్మాయి. అంటే అలా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాల్ చేసింది. సార్, ఐఏఎస్ వచ్చింది సార్. ఐయామ్ వెరీ థాంక్ యూ అని. నేను అప్పుడు అడిగాను. అంతకుముందు కూడా ఉండే నాకు ఆలోచన. అమ్మ, నువ్వు చూస్తే చాలా యంగ్‌గా ఉన్నావు. కనీసం గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేటట్టున్నావు తల్లి. ఏంటి సీక్రెట్ ఏంటని అడిగా. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్‌కి నిజంగానే మైండ్ బ్లాక్ అయింది. సార్, నేను లాస్ట్ 10, 15 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్నీ తీసుకున్నాను సార్. ఫస్ట్ నేను ట్రెండ్‌ని డ్రా చేశాను. ఎంత ఇంటెలిజెన్స్ చూడండి. ట్రెండ్ డ్రా చేసి ఇంజినీర్ లాగా ఎక్కడ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అన్నీ వేసుకొని ఒక రైటప్ రాసుకుందంట. ఆ రైటప్ ప్రకారం వెళ్ళింది. సెకండ్ అటెంప్ట్ సంథింగ్ ఆ అమ్మాయిది. ఎంత ముచ్చటేసిందంటే అది వింటూనే, సో, నీలాంటి అమ్మాయి యూ రియల్లీ డిజర్వ్ ఐఏఎస్ అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎలా అడుగుతున్నారని వాళ్ళ ఆ! మైండ్ సెట్‌ని అది ఈమె తెలివి కదా! పసిగట్టేసింది. అదే స్మార్ట్‌నెస్ కదా! అవును. చాలా బాగా చెప్పారు. సో, ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సీ రాయాలి అన్న కల ఉందో వాళ్ళకి మీ మాటలు నిజంగా స్ఫూర్తినిస్తాయని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మీ మచ్. వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.